హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను రాజీ. ఈరోజు కూడా నేను ఒక హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నాకు తీగజాతి మొక్కలు అయితే మడుల్లో చాలా బాగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు బీరకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు చాలా బాగా హార్వెస్ట్ వచ్చింది. నార్మల్గా పాట్స్లో కన్నా ఈ మడుల్లో వేసుకున్నందుకు ఎక్కువ కాయలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నేను మడుల్లో వేసుకునే మట్టిలోనే ఆవు పేడను కూడా కలుపుకున్నాను. 6 నెలలు మాగింది అంటారు కదా, అలాగా డ్రై అయిన ఆవు పేడ దొరికితే దాన్ని కూడా నేను సాయిల్ మిక్స్లో యాడ్ చేసుకుని ఈ మడుల్లో నింపాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాకరకాయ, బర్బాటి, తర్వాత దొండకాయ, ఈ 3 పాదులు కూడా కలిసిపోయినాయి ఫ్రెండ్స్. ఎండ చాలా పెరిగిపోయింది. దీనికి నేను షేడ్ నెట్ వేయడానికి ఎలా వేయాలి అన్నది నేను ఆలోచిస్తున్నాను. సో అది కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, కాకరకాయలు, దొండకాయలు బుషీగా తయారైంది. ఇదంతా కూడా లీవ్స్తోని కాయలని వెతుక్కుని నేను హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఎండకైతే ఆకులన్నీ కూడా మాడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎండ డైరెక్ట్గా తగులుతుంది కదా, ఆకులకన్నీ కూడా మాడిపోయి మొక్క కొంచెం పాడవుతుంది. దీనికి నేను షేడ్ నెట్ వేసుకోవడానికి బదులు పాత చీరలు అవి కడదామని చెప్పేసి రాడ్లు అయితే నేను పెట్టుకున్నాను. ఆ రాడ్లు నేను ఎలాగా ఇన్స్టాల్ చేశాను అన్నది మీకు చూపిస్తాను. టెర్రస్ గార్డెన్లో మనం తీగజాతి మొక్కల్ని పెంచడం కొంచెం శ్రమతో కూడిన పని. ఎందుకంటే వాటికి మనం సపోర్ట్ ఇవ్వాలి, ఇలాగా పందిర్లు వేసుకోవాలి, తర్వాత క్రీపర్ నెట్స్ పెట్టుకోవాలి. వీటికి వచ్చే పెస్టిసైడ్స్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నేను రెగ్యులర్గా వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్గా మనకేంటి చెక్కలు ఉన్నాయి కదా, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, పల్లి చెక్క అంటారు కదా, అవి ఆ చెక్కలు గానుగ దగ్గర నుంచి తెచ్చుకుని వాటిని నానబెట్టుకుని 2 days 1:10 రేషియోలో డైల్యూట్ చేసి వీటన్నిటికీ నేను పోస్తూ ఉంటాను. సో వీటికి మనకి ఎక్కువ కాపు రావాలి, ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రావాలంటే ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందనే నాకు అనిపిస్తుంది. వీలైనంత వరకు 4x4 మడైనా 1, 2 చేయించుకుని టెర్రస్ గార్డెన్లో పాదులకైతే మడులు బాగా పనిచేస్తాయని నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి సింపుల్గా, ఈజీగా చేసుకునే గార్డెనింగ్ ఐడియాస్, టిప్స్ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను రెగ్యులర్గా చేసే గార్డెనింగ్ పనులు మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇవి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎవరైతే టెర్రస్ గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ బడ్జెట్తో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం గార్డెనింగ్ ఎలా చేసుకోవాలన్నది కూడా నేను నా వీడియోస్లో షేర్ చేశాను. మనకి ఆర్గానిక్గా వెజిటేబుల్స్ కావాలి, మనకి నచ్చిన కాయగూరలు మనం ఎక్కువగా పండించుకోవాలి అని అంటే గార్డెనింగ్ అలవాటు చేసుకుని రెగ్యులర్గా ఏదో ఒక వెజిటేబుల్స్ మన తోటలో ఉండేటట్టు చూసుకుంటూ ఉంటే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. గార్డెన్ మన కాయగూరలు మనం పండించుకుంటున్నామని, తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునేటప్పుడు మనకి చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి కంటైనర్స్ యూజ్ చేయాలి, ఎంత మట్టి వాడాలి, మనం మేడ మీద మనం మొక్కలు పెంచుకోవడానికి వీలవుతుందా లేదా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు సింపుల్ టిప్స్తో మొదటగా స్టార్ట్ చేసుకుని తర్వాత ఇలాగా కొంచెం పెద్ద పాదులు అవి పెంచుకునే స్థాయికి చేరుకోగలుగుతారు.
నేను కూడా మెంతి కూరతోనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కిచెన్‌లో వేస్ట్ కంటైనర్‌లో మట్టి తీసుకొని దాంట్లో మెంతులు నానబెట్టి వేసి అలా స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు కాకరకాయ లాంటి పాదుజాతి కాయగూరలు కూడా నేను పెంచగలుగుతున్నాను అనంటే, రెగ్యులర్‌గా మనం చేస్తూ ఉంటే మనకు అందులోని మెళకువలు మనకే తెలుస్తాయి. అలాగే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూస్తా ఉంటే మనకి అనుకూలంగా చేసుకోవడానికి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని ఫాలో అయితే మాత్రం ఇలాంటి పంట అందరం పొందొచ్చు.